దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ యేసయ్య పేరట నా ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభు యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీద మహిమ కలిగిన పరిస్థితి చేసిన దినాల్లో ఒకనొక శుభదినాన యెరూషలేము దేవాలయానికి రాజుగా అడుగు పెట్టారు. ఆ టీవీ, ఆ రాజ్యసం, ఆ కార్యం, ఆ ప్రక్షాళన విధానం ఇవన్నీ కూడా నేటి క్రైస్తవ్యానికి, సంఘానికి ఎంతో ఆదర్శం, స్ఫూర్తిదాయకం, ఆనందదాయకం, ఆరాధింపదగిన విశేషం. విచారకరంగా ఆయన రాజసాన్ని, ఆయన రేంజ్ని పెద్దగా జ్ఞాపకం చేసుకోకుండా ఏదో ఒక తంతుగా, కొంత ఆచార సంబంధంగా, లౌకిక సంతోషంగా మారిపోవటాన్ని గమనిస్తూ విచారం కలిగి ఈ సందర్భంగా నా యేసురాజు యొక్క అసలైన రాజసాన్ని ఓ చిన్న కవిత రూపంలో మీ దృష్టికి తేవాలని ఆశపడి పరిశుద్ధాత్మని ప్రేరేపణ చేత ఈ మాటను మీకు అందిస్తున్నాను. దేవుడు మనందరితో మాట్లాడి ప్రోత్సహించి ఆయనందు ఆనందింపజేసి మరింత అధికంగా ఆయన్ని ఆరాధించే కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. చిత్తగించండి, ఈ కవిత చదువుతున్నాను. ఈ కవిత పేరు ఇదే కదా అసలైన రాజసం. ఇదే కదా అసలైన రాజసం. మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. మహిమను వీడినా తగ్గలేదు యేసు రాజసం. స్త్రీ సంతానంగానే వచ్చేంత రాజసం. చెప్పిన దేశానికే, గోత్రంలోనికే వచ్చేంత రాజసం. చెప్పిన దేశానికే, గోత్రంలోకే వచ్చేంత రాజసం. ఉదయించడంతోనే రాజులను వణికించినంత రాజసం. ఉదయించడంతోనే రాజులను వణికించినంత రాజసం. శిశు దశలోనే బంగారమును కానుకగా పొందిన రాజసం. బాల్యములోనే బోధకుల జ్ఞానమును తేలజేసిన రాజసం. శిశు దశలోనే బంగారమును కానుకగా పొందిన రాజసం. బాల్యంలోనే బోధకుల జ్ఞానమును తేలజేసిన రాజసం. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. యవనేచ్ఛలను దరి చేరనివ్వని రాజసం. అన్నపానములను, అన్ని శోధనలను జయించిన రాజసం. అన్నపానములను, అన్ని శోధనలను జయించిన రాజసం. రోగులను బాగు చేసిన, వేల దయ్యాలను పారదోలిన, వేవేలకు ఆహారం ఇచ్చిన, పతితలను మార్చిన, గాలిని గద్దించిన, నీటిపైన నడిచిన, ఆహా అతని స్థాయే రాజసం.